గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగుండాలని అండ్ మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్డ్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ బెనిఫిట్స్, ఎగ్జామ్ డేట్స్ బోత్ ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓ, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ బ్రీఫ్గా చెప్తాను. బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ గురించి డీటెయిల్డ్గా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి అది చెక్ చేయండి. ఈ వీడియోలో బ్రీఫ్గా సిలబస్ గురించి చెప్తాను అండ్ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ చెప్తాను. ఆర్ఆర్బీ ఎగ్జామ్ కోసం సబ్జెక్ట్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మంత్ వైజ్ ప్లాన్ కూడా చెప్తాను అండ్ ఆల్సో మార్క్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలి చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్కమింగ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ఆర్బీ ఏంటంటే పోస్టింగ్ మనకి హోమ్ స్టేట్లోనే ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఏపీ నుంచి అప్లై చేస్తే ఏపీలోనే మనకి పోస్టింగ్ వస్తుంది, ఆర్ ఎల్స్ తెలంగాణ నుంచి అప్లై చేస్తే తెలంగాణలోనే పోస్టింగ్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి ప్రిలిమ్స్లో వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఉండదు, ఓన్లీ రీజనింగ్ అండ్ క్వాంట్ ఉంటాయి. బట్ మెయిన్స్లో ఇంగ్లీష్ ఉంటుంది, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, అదొక బెనిఫిట్. ఈజీగా మనం క్వాంట్ అండ్ రీజనింగ్తో ప్రిలిమ్స్ క్లియర్ చేయవచ్చు. ఇంగ్లీష్ వీక్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి బెనిఫిట్. డేట్స్ వచ్చేసి టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు మనకి. ఆర్ఆర్బీ క్లర్క్ ఏమో ప్రిలిమ్స్ 30 ఆగస్ట్, 6th 7th సెప్టెంబర్, మెయిన్స్ వచ్చేసి 9th నవంబర్. క్లర్క్కి మనకి ఇంటర్వ్యూ ఉండదు. అండ్ పిఓ వచ్చేసి ప్రిలిమ్స్ 27th జూలై, 2nd ఆగస్ట్, 3rd ఆగస్ట్, మెయిన్స్ 13th సెప్టెంబర్. ఇవి టెంటేటివ్ డేట్స్ మాత్రమే. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రిలిమ్స్లో మనకి రీజనింగ్ క్వాంట్ ఉంటాయి. రీజనింగ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 25 minutes. సెక్షనల్ టైమింగ్ ఉంటుంది అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. క్వాంట్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 minutes. ఓవరాల్గా 80 క్వశ్చన్స్, 80 మార్క్స్, 45 minutes ఉంటుంది ప్రిలిమ్స్. మెయిన్స్ వచ్చేసి మనకి రీజనింగ్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్, మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. ఇండివిజువల్ టైమింగ్ ఉంటుంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, డ్యూరేషన్ 30 minutes. క్వాంట్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, డ్యూరేషన్ 30 minutes. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 15 minutes. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 minutes. కంప్యూటర్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 20 మార్క్స్, 15 minutes. కంప్యూటర్ అవేర్నెస్ మనకి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి ఒక ½ మార్క్ ఉంటుంది. ఓవరాల్గా మనకి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ 2 hours టైం ఉంటుంది, 120 minutes డ్యూరేషన్. ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ ఆర్ఆర్బీ పీఓ రెండింటికి ప్యాటర్న్ సేమే ఉంటుంది. కాకపోతే క్లర్క్లో మనకి ఇంటర్వ్యూ ఫేజ్ ఉండదు, మెయిన్స్తో కంప్లీట్ అయిపోతుంది. బట్ ఆర్ఆర్బీ పీఓ వచ్చేసి మనం మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో సెక్షన్ వైజ్ ఇంత మినిమం కట్ ఆఫ్ అనేది కంపల్సరీగా స్కోర్ చేయాలి, అప్పుడే మనం గెట్ ఇన్ అవుతాము. ఇది ఎగ్జామ్ సిలబస్ మొత్తం ఒక దగ్గర నీట్గా నోట్ చేసుకొని పెట్టుకోండి. ప్రిలిమ్స్లో క్వాంట్ అండ్ రీజనింగ్ మాత్రమే ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ. ఆర్ఆర్బీ ప్రిలిమ్స్లో కొంచెం ఈజీ లెవెల్ క్వశ్చన్సే వస్తాయి, మెయిన్స్లో కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ అది మెయిన్స్కి సంబంధించిన సిలబస్ మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ రిలేటెడ్ సిలబస్. బ్యాంకింగ్ మనం స్టాటిక్ పార్ట్ నేర్చుకోవాలి అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ కూడా మెయిన్స్కి 6 months బిఫోర్ కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. మెయిన్స్లో కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంటుంది. సిలబస్ అంతా సబ్జెక్ట్ వైజ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను వీడియోలో చెప్తాను. 5 subjectsకి సంబంధించిన సిలబస్ అంతా ఒక దగ్గర నీట్గా నోట్ చేసుకొని పెట్టుకోండి, ఆర్ ఎల్స్ ఇదంతా స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు మీరు. ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా క్లర్క్లో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. పీఓ వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. మెయిన్స్ నుంచి 80% అండ్ ఇంటర్వ్యూ నుంచి 20% తీసి మనకి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ప్రిపరేషన్ ఫర్ ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓ చూద్దాము. బిగినర్స్ ఉంటారు, రిపీటర్స్ ఉంటారు. బిగినర్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి అన్నీ కంప్లీట్గా సిలబస్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. రిపీటర్స్ ఎలా అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అటెండ్ చేసి ఉంటారు అండ్ ఆల్సో మెయిన్స్ వరకు వెళ్ళి ఉంటారు, మెయిన్స్ కూడా అటెండ్ చేసి ఉంటారు. బిగినర్స్ ఏంటంటే ఖచ్చితంగా డైలీ 10 to 12 hours అడ్జస్ట్ అయ్యేలా చూసుకో.
మినిమమ్ ఒక 10 అవర్స్ వరకు టైం అలొకేట్ చేసుకోండి ప్రిపరేషన్ కోసం బిగినర్స్. బిగినర్స్ ఏంటంటే కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. బట్ రిపీటర్స్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సిలబస్ ఐడియా ఉంటుంది, ప్యాటర్న్ ఐడియా ఉంటుంది. సో రిపీటర్స్ బ్రష్ అప్ చేసుకోవాలి సిలబస్. బిగినర్స్‌కైనా, రిపీటర్స్‌కైనా బేసిక్స్ అయితే కంపల్సరీ. ఏమేం రావాలి అంటే స్క్వేర్స్ అప్ టు 30 రావాలి, క్యూబ్స్ అప్ టు 20, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ కన్వర్షన్స్ రావాలి, టేబుల్స్ 1-20 రావాలి. అండ్ ఆల్సో ఇవి రీజనింగ్కి వచ్చేసి ఆల్ఫాబెట్స్ నెంబరింగ్ రావాలి, ఆపోజిట్ పెయిర్స్ రావాలి, ఏజెడ్, బీవై, సిఎక్స్ అలా ఆపోజిట్ పెయిర్స్ అండ్ ప్లస్ అండ్ మైనస్ 13 పెయిర్స్ ఇవి రావాలి బేస్. అండ్ ఆల్సో డైలీ ఎడిటోరియల్ ఇంపార్టెంట్. డైలీ ఎడిటోరియల్ ఎవరు స్కిప్ చేయొద్దు, బిగినర్స్ అయినా రిపీటర్స్ అయినా. ప్రిపరేషన్ సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. టోటల్గా ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి: క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్. క్వాంట్ మనం ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. స్పీడ్ మ్యాథ్స్లో వచ్చేసరికి సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకోవాలి. స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత దాన్ని డైలీ ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి స్పీడ్ బిల్డ్ అవుతుంది. స్పీడ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మనకి అర్థమెటిక్లో యూజ్ అవుతాయి. సో స్పీడ్ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. స్పీడ్ మ్యాథ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత అర్థమెటిక్ నేర్చుకోండి. అర్థమెటిక్ సిలబస్ కంప్లీట్ చేయాలి. అర్థమెటిక్కి అన్ని కాన్సెప్ట్స్ వన్ టీచర్ని ఫాలో అయ్యి కంప్లీట్ చేసుకోండి సిలబస్. మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్, మోర్ నెంబర్ ఆఫ్ టీచర్స్ని ఫాలో అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో వన్ సోర్స్ యూజ్ చేయండి. వన్ టీచర్ని ఫాలో అయ్యి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. అర్థమెటిక్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమెటిక్ మనకి మెయిన్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ డిఐలో ఏంటంటే మనకి పై చార్ట్ డిఐ ఉంటుంది, బార్ గ్రాఫ్ డిఐ ఉంటుంది, లైన్ గ్రాఫ్ డిఐ ఉంటుంది, క్యాస్లెట్స్, పారాగ్రాఫ్స్ టైప్స్లో ఇచ్చి డిఐ ఉంటుంది, వెన్ డయాగ్రామ్స్ డిఐ ఉంటుంది. ఈ డిఐస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇనీషియల్గా ఏంటంటే నార్మల్ లెవెల్ డిఐస్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత స్టాండర్డ్ ఇంప్రూవ్ చేసుకొని మెయిన్స్ లెవెల్ డిఐ ప్రాక్టీస్ చేయండి. డిఐస్ అనేది మిస్ చేయకూడదు. డైలీ అట్లీస్ట్ 1-2 డిఐస్ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మెయిన్స్లో ఖచ్చితంగా వస్తాయి. సిలబస్ కంప్లీట్ చేస్తూ ప్యారలల్గా టాపిక్ వైజ్ క్విజెస్ ఇవ్వండి. డైలీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు రీజనింగ్లో మిస్లీనియస్ ఉంటాయి అండ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. మిస్లీనియస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. మిస్లీనియస్ బేసిక్స్ మొత్తం మార్చ్ ఏప్రిల్లో కంప్లీట్ చేసుకొని పీడిఎఫ్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. మనకి గూగుల్లో, నెట్లో, ఇంకా చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో పీడిఎఫ్స్ దొరుకుతాయి క్వశ్చన్స్వి. అందులో నుంచి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మిస్లీనియస్ క్వశ్చన్స్. తర్వాత పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ వీడియో లెక్చర్స్ చూసి నేర్చుకోండి. పీడిఎఫ్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మనకి రీజనింగ్లోనే క్రిటికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. సెక్షన్ వైజ్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. స్కూల్లో మనకి చాలా పీడిఎఫ్స్ దొరుకుతాయి, గైడ్లీ పీడిఎఫ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. అందులో నుంచి సెక్షన్ వైజ్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత టాపిక్ వైజ్ సాల్వ్ చేయండి. ఇనీషియల్గా నార్మల్ లెవెల్ పజిల్స్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత కొంచెం మెయిన్స్ లెవెల్ పజిల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా సేమ్, స్టార్టింగ్ బేసిక్ లెవెల్ సీటింగ్ అరేంజ్మెంట్ చేయండి, తర్వాత మెయిన్స్ లెవెల్వి చేయండి. కమింగ్ టు ఇంగ్లీష్ ఏంటంటే ఖచ్చితంగా డైలీ ఎడిటోరియల్ చదవాలి, ఆర్సీస్ కూడా చేయాలి. ఈ ఎడిటోరియల్కి మనకి తెలుగులో ఎల్టీఎక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇస్తారు, అది ఒకసారి చూడండి. అండ్ ఆల్సో గ్రామర్ కూడా కంప్లీట్ చేయాలి. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత డైలీ ఆర్సీ కంపల్సరీ 1 or 2 ప్రాక్టీస్ చేయండి. గ్రామర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి పీడిఎఫ్స్ ఉంటాయి కదా, పీడిఎఫ్స్లో నుంచి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎడిటోరియల్ నుంచి మనం డైలీ న్యూ వర్డ్స్ నేర్చుకుంటాము. ఎడిటోరియల్ నుంచి మనకి వొకాబులరీ కూడా చాలా ఎక్కువ బిల్డ్ అవుతుంది. ఎడిటోరియల్లో వర్డ్స్ రిపీట్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా ఆ వర్డ్స్ మనకి రిజిస్టర్ అయిపోతాయి మైండ్లో. మనకు చాలా వరకు ఇంగ్లీష్ సిలబస్ అనేది రీడింగ్ కాంప్రిహెన్షన్తోనే కంప్లీట్ అవుతుంది.
డైలీ ఆర్సీస్ చేయండి. మినిమమ్ 1 ఆర్ 2 ఆర్సీస్ చేయాలి. ఎడిటోరియల్ కూడా కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్‌లో మనకి బ్యాంకింగ్ ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇవి 2 కలిపి జనరల్ అవేర్‌నెస్. బ్యాంకింగ్‌లో మన స్టాటిక్ పార్ట్ చాలా క్లియర్‌గా నేర్చుకోవాలి. ఏంటంటే ఆర్‌బీఐ రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్ క్వెషన్స్ అలా చాలా ఉంటాయి. స్కీమ్స్ అండ్ ఫంక్షన్స్. ఇది స్టాటిక్ పార్ట్. నెక్స్ట్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్. మనకి మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్‌లో ఉంటుంది. సో 6 మంత్స్ బిఫోర్ అంటే ఏప్రిల్ నుంచి కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిఫర్ చేస్తే మనకి ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతాయి అండ్ దాన్ని వీక్లీ రివైజ్ చేస్తే మనకి వీక్ వైజ్ కూడా కంప్లీట్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ కోసం డైలీ 1 to 1.5 అవర్ టైం స్పెండ్ చేయండి. కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోదు. కరెంట్ అఫైర్స్ రివిజన్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ డైలీ మార్నింగ్ ఒకసారి రివైజ్ చేసుకోండి అండ్ డైలీ నైట్ ఒకసారి రివైజ్ చేసుకోండి అండ్ వీక్లీ రివిజన్ కూడా కంపల్సరీ కరెంట్ అఫైర్స్ కోసం. అండ్ ఆల్సో వీక్లీ క్విజెస్ తీసుకోండి కరెంట్ అఫైర్స్కి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్విజెస్ అసలు స్కిప్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్కి వీక్లీ క్విజెస్ కంపల్సరీ రాయండి. నెక్స్ట్ కమింగ్ టు కంప్యూటర్ అవేర్నెస్. కంప్యూటర్ అవేర్నెస్ కోసం అరోరా ఎడ్యుకేటర్ యూట్యూబ్ ఛానల్ చూడండి. సచిన్ అరోరా సార్ క్లాసెస్ కంప్యూటర్ అవేర్నెస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎగ్జామ్లో వచ్చే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఛానల్లో కవర్ అవుతాయి. కంప్యూటర్ అవేర్నెస్ ప్రిపరేషన్ ఎలా చేస్తారంటే ఎవ్రీ వీక్ చేయండి. సండేస్ యూటిలైజ్ చేసుకోండి. ఎవ్రీ సండే 1 to 2 అవర్స్ స్పెండ్ చేయండి కంప్యూటర్ అవేర్నెస్ కోసం. అలా ఇప్పటి నుంచి ఎవ్రీ సండే ఒక 1 to 2 అవర్స్ టైం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కంప్యూటర్ అవేర్నెస్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కంప్యూటర్ అవేర్నెస్ కోసం వీక్లీ ప్రిపరేషన్ చేయండి. ఫర్ సపోజ్ ఈ వీక్ మీరు కంప్యూటర్ అవేర్నెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అంటే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా నీట్గా ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ న్యూ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు బిఫోర్ వీక్ మీరు నేర్చుకున్నవి రివైజ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత న్యూ కాన్సెప్ట్ స్టార్ట్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ చూసాం కదా, ఇప్పుడు మంత్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్ చూద్దాము. ఎగ్జామ్కి మనకి నియర్లీ ఇంకా 4 మంత్స్ ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై ఎండింగ్లో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మనకి మార్చ్లో కూడా నియర్లీ ఒక 10 days ఉన్నాయి. ఇవి కూడా మన ప్రిపరేషన్ ప్లాన్లో యాడ్ చేసుకొని ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుందాము. మార్చ్లో బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేసుకొని క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. బేసిక్స్ మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన ప్రిపరేషన్ అంత స్మూత్గా ఉంటుంది. సో మార్చ్ ఎండ్లోపు క్వాంట్, రీజనింగ్కి సంబంధించిన బేసిక్స్ బిల్డ్ చేసుకోండి. ఇంగ్లీష్లో గ్రామర్ స్టార్ట్ చేయండి అండ్ క్వాంట్, రీజనింగ్కి సంబంధించి ప్రిలిమ్స్ లెవెల్ సిలబస్ స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ఏప్రిల్ నుంచి కంపల్సరీగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ రండి. ఏప్రిల్లో ఫస్ట్ 15 days ప్రీ లెవెల్ సిలబస్ కంప్లీట్ చేసేసుకోండి. అంటే క్వాంట్ అండ్ రీజనింగ్కి సంబంధించిన ప్రీ లెవెల్ సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఏప్రిల్లో సెకండ్ హాఫ్ నుంచి మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వీడియో లెక్చర్స్ ఫాలో అవుతూ మెయిన్స్ లెవెల్ సిలబస్ స్టార్ట్ చేయండి అండ్ ఆల్సో ప్యారలల్గా ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు మే మంత్, కరెంట్ అఫైర్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి, అది కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో మెయిన్స్ లెవెల్ సిలబస్ అప్ టు ద మార్క్ ఉండేలాగా కంప్లీట్ చేసుకోండి వీడియో లెక్చర్స్ యూజ్ చేసి. మే మంత్ మొత్తం మెయిన్స్ సిలబస్ కంప్లీట్ చేసుకోవటానికి యూటిలైజ్ చేసుకోండి. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ సిలబస్ మొత్తం అప్ టు ద మార్క్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు జూన్ మంత్, కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్గా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ క్విజెస్ ఇవ్వటం స్టార్ట్ చేయండి. జూన్ మంత్ నుంచి ఫుల్ లెంత్ మార్క్స్ కూడా ఇవ్వండి. మార్క్స్ గురించి నేను సపరేట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ మంత్లో ఎలాంటి మార్క్స్ ఇవ్వాలి అనేది. నెక్స్ట్ కమింగ్ టు జూలై మంత్, డైలీ కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేయండి. కరెంట్ అఫైర్స్ క్విజెస్ అటెంప్ట్ చేయండి అండ్ ఆల్సో ప్యారలల్గా డైలీ ప్రీ లెవెల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. జూలైలో ఏంటంటే మనకి ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్కి టైం దగ్గర పడుతూ ఉంటుంది. సో డైలీ 3 to 5 ప్రిలిమ్స్ లెవెల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. మార్క్స్ కోసం ఏమేమి సోర్సెస్ ఉన్నాయో అన్నీ మెన్షన్ చేశాను. గైడ్లీ, ఆలివ్ బోర్డ్, స్మార్ట్ కీడా, ప్రాక్టీస్ మాక్, టెక్స్ట్ బుక్, ఎస్ మాక్, అడ్డా. మల్టిపుల్ మాక్ సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సింగిల్ మాక్ సోర్స్ పైన డిపెండ్ అవ్వకండి. 2 to 3 types ఆఫ్ మాక్ సోర్సెస్ యూటిలైజ్ చేసుకొని మార్క్స్ ఇవ్వండి. మార్క్స్ అటెంప్ట్ చేస్తే సరిపోదు, అనాలిసిస్ ఇంపార్టెంట్. మార్క్స్ అటెంప్ట్ చేసిన తర్వాత ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోండి. ఏ సెక్షన్స్లో వీక్గా ఉన్నారో అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ప్రిపరేషన్ ఫేజ్లో మంత్ వైజ్ మార్క్స్ ఎలా ఇవ్వాలో కూడా మెన్షన్ చేశాను. మార్చ్లో కంప్లీట్గా మార్క్స్ అవాయిడ్ చేయండి. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ 15 డేస్ వీక్లీ మార్క్స్ ఇవ్వండి. ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉంటారు అప్పుడు. సో సెక్షన్ వైజ్ ప్రిలిమ్స్ మార్క్స్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ 15 డేస్లో మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మిక్స్డ్ మార్క్స్ స్టార్ట్ చేయండి. అప్పుడు కూడా వీక్లీ మార్క్స్ మాత్రమే ఇవ్వండి. మేలో మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్లో ఉంటారు. సో మెయిన్స్కి సంబంధించి డైలీ ఒక మాక్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మే నుంచి డైలీ మార్క్స్ ఇవ్వటం స్టార్ట్ చేయండి. అండ్ కమింగ్ టు జూన్లో కరెంట్ అఫైర్స్ క్విజెస్ అటెంప్ట్ చేయండి అండ్ ఆల్సో ఫుల్ లెంత్ మార్క్స్ ఇవ్వండి. జూన్లో మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. మార్క్స్ అటెంప్ట్ చేస్తూ మాక్ అనాలిసిస్ చేసుకోండి. ఎక్కడ వీక్గా ఉన్నారో ఆ సెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కమింగ్ టు జూలై మంత్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి దగ్గరలో ఉంటారు కాబట్టి డైలీ 3 to 5 ప్రిలిమ్ లెవెల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. వీడియో సమ్మరీ మొత్తం షార్ట్గా ఒకసారి చెప్తాను. ఇనీషియల్గా బేసిక్స్ కంప్లీట్ చేయండి. బిగినర్స్ అయినా రిపీటర్స్ అయినా బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ డైలీ రివైజ్ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేసుకోండి. సిలబస్ కంప్లీట్ అవుతున్న కొద్దీ ప్యారలల్గా టాపిక్ వైజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి అండ్ ఆల్సో మాక్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. మాక్ అనాలిసిస్ చేసుకుంటూ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకొని వీక్గా ఉన్న సెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ డైలీ మిస్ చేయకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సినవి కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్, ఆర్సీస్ అట్లీస్ట్ 1 or 2 డైలీ డిఐస్, ఈజీ లెవెల్ డిఐస్ నుంచి స్టార్ట్ చేసి డైలీ డిఐస్ చేయండి. పజిల్స్ చేయండి. సీటింగ్ అరేంజ్మెంట్ చేయండి అండ్ ఆల్సో బేసిక్స్ డైలీ రివైజ్ చేయండి. ఐదర్ బిగినర్స్ ఆర్ రిపీటర్స్. బేసిక్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. డైలీ రివైజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి యూస్ఫుల్ అయ్యిందని. And also subscribe to our channel. Thank you. Bye.